మిత్రులందరికీ జై శ్రీరామ్. మాట అంటే మాటలా, మాటే మంత్రం అన్నారు. చూడండి, మనిషి స్థాయి ఏమిటో అతడి మాటలను బట్టే వెల్లడవుతుంది. అధికంగా మాట్లాడితే వాగుడుకాయ అంటారు, మాట్లాడకపోతే ముంగి అంటారు. మౌనమే నీ భాష ఓ మూగ మనస అంటాడు ఒక కవి. జ్ఞానులు మితభాషులు, మూర్ఖులు అతి ప్రసంగాలు చేస్తారు. వట్టి గుడ్డు కరుపులు ఎక్కువ అని మన సామెత. సానుభూతి సంభాషణలు బాధను తొలగిస్తాయి. మాధుర్యం గల మాట కంటే తీయనిది ఏదీ ఉండదు. మాటల్లో కాఠిన్యం పనికిరాదు. కాలిన గాయాలు మానిపోతాయి కానీ మాటల వల్ల వెలువడే మంటల గాయాలు ఎన్నటికీ మానిపోవంటాడు తిరువళ్ళూరు. బాణాల వల్ల కలిగిన గాయాలు మానిపోతాయి కానీ మాటలు అనే బాణాల వల్ల కలిగిన గుండె గాయాలు ఎన్నటికీ మానవు అంటుంది మహాభారతం. మంచి మాటలతో ప్రోత్సాహం కలుగుతుంది. అవి శ్రోతలో శక్తిని ప్రేరేపిస్తాయి, విజయపథం వైపు నడిపిస్తాయి. అందుకే ఎప్పుడూ శుభవచనాలే పలకాలని పెద్దలు చెబుతారు. అర్జునుడికి ఉత్సాహం కలిగే రీతిలో కృష్ణుడు గీతోపదేశం చేశాడు. మరి శల్యుడు కర్ణుడిలో ఉన్న ఉత్సాహం నీరుగారే విధంగా మాట్లాడాడు. అలా మనల్ని కుంగదీసే విధంగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మన చుట్టూ. శల్యసారథం అనే జాతీయం స్థిరపడిపోయింది. వాళ్ళతో మాట్లాడకపోవడమే మేలు. మాట అనేది మనిషికి భగవంతుడిచ్చిన మహావరం. జంతువులు ఆపదలో చిక్కుకున్నప్పుడు మూకగా రోధిస్తూ ప్రాణాలు వదులుతాయి కానీ మనిషి మాత్రం ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ మాట మాట్లాడి తప్పించుకొని ధన్యత చెందగలడు.